హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక చేయూత పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా అందిస్తుండగా ఇక నుంచి బ్యాంకుల ద్వారానే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తుంది. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు అయితే అందిస్తుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 58,254 మంది పోస్టాఫీసు ద్వారా పెన్షన్లు పొందుతున్నారు. ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతుండటంతో ఖాతాలు లేని వారు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. బ్యాంకు ద్వారా ఏ విధంగా అందజేస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఏటీఎం కార్డులు జారీ చేస్తారా, లేక ప్రత్యేక రోజులు కేటాయించి బ్యాంకు సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాలపై అధికారికంగా ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక పోస్టల్ విధానంలో ఇబ్బందులు అంటున్నారు. పోస్టాఫీసు ద్వారా పెన్షన్ల పంపిణీలో కొన్ని చోట్ల కొందరు పెన్షన్దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్న పంపిణీ సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో సరిగ్గా నమోదు కాకపోవడంతో వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఇక 2016, 4016 పెన్షన్ల మొత్తంలో చిల్లర అంటే 16 రూపాయలు చెల్లించటం లేదనే ఆరోపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇక ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శి వేలుముద్రలతో చెల్లిస్తుండటంతో తపాలా కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంకా ఆదేశాలు రాలేదంటున్నారు. చేయూత పెన్షన్ల పంపిణీలో మార్పులకు ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది. ఇంకా అధికారికంగా ఆదేశాలు రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లిస్తున్న పెన్షన్లను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.